ముక్కోడు దాన్ని బుట్ట దాఖలు చేశాడు. ఇప్పుడు లిలిపుట్టు బుట్ట దాఖలు చేస్తున్నాడు. దేనికన్నా విధానం లేకపోతే, పాలసీ లేకపోతే, అగ్రికల్చర్ పాలసీ లేకపోతే, మీరు దేశంలో ఒక విజన్ తోటి ఇక్కడ వ్యవసాయం చేసుకోకపోతే నీకు నాకు తెలిసి గత 3-4 సంవత్సరాల క్రితం వరకు, ఇప్పుడు కూడా నాకు తెస్తుంది, దేశము $11 బిలియన్ పామాయిల్ ఇంపోర్ట్ చేస్తున్నది. $11 బిలియన్ అంటే ఎంత ఉన్నది రాకేష్ భాయ్ డాలర్ రేటు? 90 రూపాయలు అనుకో. 9,000 కోట్లు, 1 బిలియన్, 99 లక్ష కోట్ల రూపాయల పామాయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తున్నది. ఒక విధానం తీసుకురా. ఏ జిల్లాలో ఏ పంటకి నీ భూమి సహకరిస్తుంది, వాతావరణం సహకరిస్తుంది, వర్షాకాలం వర్షం ఎంత పడుతున్నది, నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బ్యాకప్ ఎంతున్నది, గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంది, దాని తగ్గట్టు పంట ఏమన్నా మార్పిడి చేపిద్దామా, రైతులకు అవగాహన కల్పిద్దామా. ఇక్కడ నువ్వు బోనస్ ఇస్తా, ఇక కేంద్రం కొంటున్నది, ఈడ మీరు చేసేదేం లేదు ఈడ. కానీ కేంద్రం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు ఈ పంటకి 54 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొంటున్నది. ఈ పంటకి, వర్షాకాలం పంటకి 80 లక్షలు కొనండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసిండు. సరే, నువ్వు ఎంత ఏడుస్తావు ఏడు, నీ ప్రొక్యూర్మెంట్ ఎంత ఏడుస్తావు చూస్తా నేను కూడా. ఫిబ్రవరి దాకా సమయం ఉంది నీకు ఎంత శాతం అయితే చూడు, దాన్ని బట్టి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము అన్నాడు. అంటే ఈ లెక్క గాలి మాటలు మాట్లాడారు కదా కేంద్రం. మేము 4,000 పెన్షన్ ఇచ్చేస్తాం, మేము బంగారం ఇంటింటికి పంచి పెడతాం, రైతులకి బోనస్లు ఇచ్చేస్తాం, 15,000 చేసేస్తాం, రైతు బంధు, బీసీ ఇది, ఎస్సీ ప్లాన్, అది ఏమంటారు వాళ్ళు, కామారెడ్డి డిక్లరేషన్. సీఎం ఏమో గింతున్నాడు, డిక్లరేషన్ ఏమో ఇంతున్నది. ఏది అమలు చేసేలేదు, పీకేయలేదు. నువ్వు 1,00,000 కోట్లది భారతదేశము ఏమేం పంటలు ఇంపోర్ట్ చేస్తున్నది, మనం ఏ రకంగా రైతులకు అవగాహన కల్పించగలుగుతాము, నువ్వు వరికి రైతు ఎంత సంపాదిస్తున్నాడు, కొందరు రైతుల్ని మళ్లించాలంటే వాళ్ళకి ఏం ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఏ పంటకి వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళు మోటివేట్ అయినందుకు నీ సహాయం ఏంది, నీ బోనస్ ఏంది, వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువ ఇస్తే పోతారా, ఎటువంటి పంటలు మన దేశంలో మార్కెట్ బాగుంటుంది, మన జనాభానే పెద్ద మార్కెట్. ఇట్లా ఒక ప్రణాళిక చేసి మెల్లమెల్లగా మనము వీలైనంత వరకు పంట మార్పిడి కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటే, రైతులకు చెప్తున్నాను, నువ్వు ఇచ్చే ఎంఎస్పీల కన్నా, మీరిచ్చే పైసల కన్నా వివిధ పంటలకి 4 గింతలు ఎక్కువ మార్కెట్లోనే వస్తాయా. ఒక విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు. ఏమనంటే రాజకీయాలు ఎట్లా చేస్తారంటే, ఈ మధ్య బీసీల మీద ప్రేమ చూపించేస్తున్నారు. ఓడు చూపిస్తున్నాడు, బీసీల ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసినోడు చూపిస్తున్నాడు. బీసీల ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్సీ ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇవాళ వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం, ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని డ్రామా చేస్తున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన పాపం కూడా గదముక్కుంది కాదా, గదముక్కొని ప్రభుత్వం కాదా? ఆడొచ్చి ఇలా బీసీల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా? ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా దాన్ని రివైవ్ చేసిందా? వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయం చేసుడు తప్ప, ఓటు బ్యాంకుల కోసం తప్ప. ముస్లింలకు కూడా ఇదే పంచాయతీ. ముస్లింలకు ఏదో ఎలగబెట్టిరని ఏం లేదు. ఇల్లు ఆరోగ్య బీమా లేదు, ఫసల్ బీమా లేదు, ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, చదువు చెప్పనీకి ఫీజు ఇయ్యరు, చదువుకున్నోనికి ఉద్యోగం ఇయ్యరు. ఆడు పాపాలు చేసిపోయిండు, ఆడు ప్రాజెక్టులు ముంచేసి నాశనం చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలా సముద్రంలో ముంచేసి కూలిపోతున్నాయి ప్రాజెక్టులు.
ఎన్నడో కెనాల్ కట్టింది లేదు, లిఫ్ట్ పంపు గివే, అందులో పైసలు వేసుకపోవాలి. ఓ 1000 ఎకరాలు పెరిగింది లేదు ఆయకట్టు. మళ్ళా ఈ మొనగాడు వచ్చి మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను వచ్చి నా పోలీస్ పటేల్ గిరి చూపిస్తా అని ఏం గిరి చూపిస్తున్నావయ్యా నువ్వు? కేసీఆర్ గులాం గిరి చూపిస్తున్నావు. ఇలాంటి వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు, కేటీఆర్ మీద లేదు. నువ్వు వేసుకున్న ఘోష్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని. నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు పోవు, డ్రగ్స్ కేసుల మీద ముందుకు పోవు, వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ల ముందుకు పోవు. ఏమైనా నీ పోలీస్ పటేల్ గిరి? ఈ కారు ఆ కారు బేకార్ అయిపోయింది.